ఇర్మియా గారు ప్రవచించిన ఇర్మియా ప్రవచన గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని మనకి సుపరిచితమైన వాక్యమే. పగల కూడా దాని గురించి కొంత మనం చదువుకున్నాము. మరలా ఇప్పుడు ఆ వాక్యాన్ని నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల లేకపోతే మన ఎడల కృప చూపుతాడని దేవుని వాక్యం రాసింది. ఈ చదువుబడిన ఈ పరిశుద్ధమైన ప్రభు మాటలు ఆయన మనందరి యొక్క వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దైవజనులు అయ్యగారు లేనప్పటికీ అమ్మగారికి వారి కుమారులకును ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి దేవుని మందిరంలో కూడుకున్న దేవుని పిల్లలైన మీకును కూడా మీ తమ్ముడిగా మీ అన్నగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను కూడా ఒక పాట పాడతాను. ఆ తదుపరి వాక్యాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలని నాకు ఇచ్చిన సమయంలోనే వాక్య సమయాన్ని నేను ముగించి తదుపరి అంకుల్ గారు మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, తన ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. కాలాలు మారిన కరగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. కాలాలు మారిన కరగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ. తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ, ప్రేమా ప్రేమా. ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ, ప్రేమా ప్రేమా. ఏ బదులాశించనిది క్రీస్తు ప్రేమ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. పర్వతాలు తొలగిపోని ప్రేమ, పాపులని త్రోయక దరి చేర్చు ప్రేమ. పర్వతాలు తొలగిపోని ప్రేమ, పాపులని త్రోయక దరి చేర్చు ప్రేమ. ప్రాణ స్నేహితుడై తన ప్రాణమిచ్చిన ప్రేమ, ప్రాణ స్నేహితుడై తన ప్రాణమిచ్చిన ప్రేమ. పరలోకమునకు నిన్ను చేర్చడి ప్రేమ, ప్రేమా ప్రేమా. ఏ లోపం లేనిది యేసు ప్రేమ, ప్రేమా ప్రేమా. ఏ బదులాశించనిది క్రీస్తు ప్రేమ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి
ఈ స్థలములో కూడుకున్న మనమును, అలాగే దూరము నుండి వింటున్న దేవుని పిల్లలను, అలాగే చక్కగా ఇళ్లల్లో ప్రశాంతంగా కూర్చొని ఉన్న గ్రామ లేకపోతే కాలనీ నివాసులందరికీ కూడా యేసయ్య నామం పేరిట శుభాలను తెలియజేస్తున్నాము. దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమ తరగిపోనిది, కరగిపోనిది. దేవుని ప్రేమ నిస్వార్థమైనది. ఆ ప్రేమ ఏదైనా చేయగలదు, ఏదైనా మనిషికి అందించగలదు. ఆ ప్రేమలో లోపము లేదు. ఆ ప్రేమలో సహనము ఉంది. ఆ ప్రేమలో సహాయము ఉంది. అదే దేవుడు అంటున్నాడు భక్తుడైనటువంటి ఇర్మియా ద్వారా, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాడు. చాలా కాలము క్రిందట అంటే నేను అనుకుంటున్నాను, ఇర్మియా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయములో రాసి పెట్టిన ప్రకారము, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపే దేవుడు ఆయనని ఎన్నుకున్నాడు. ఆ తదుపరి నలుగురు ఆ తదుపరి యూదా సామ్రాజ్యాన్ని పరిపాలించుచున్న రాజుల కింద పరిపాలన చేసిన తర్వాత దేవుడు పిన్న వయస్సులోనే ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. తన ప్రజలైనటువంటి యూదయ జాతితోనూ, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతోనూ యూదులకు జరగబోయే పతనాన్ని గురించి, ఇశ్రాయేలుకు జరగబోయే నష్టాన్ని గురించి, ఇరుగు పొరుగు దేశాలకు కలగబోయే సంభవాల గురించి దేవుడు బహు తేట తెల్లగా ముందుగానే భక్తుడైనటువంటి ప్రవక్త ఇర్మియాకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, నా ప్రజలు లోబడని వారు, విననొల్లని వారు, దినమంతా నేను చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాను. నా యొక్క అదృశ్యమైన హస్తాలు వారిని ఆదుకోవాలని, హక్కును చేర్చుకోవాలని, వారిని బలపరచాలని, వారిని ప్రేమించాలని, వారి యొక్క అవసరతలు తీర్చాలని, వారిని ఒక దరికి చేర్చాలని ఎంత ఎదురు చూసినా గాని ఈ మనుషులు ఏమాత్రం కూడా వల్ల తప్పని వారుగా ఉండిపోతూ ఉన్నారు. కనుక ఇదిగో, నీవు నా ప్రజలైన యూదులకు అనగా బబులోను దేశానికి వచ్చిన నెబుకద్నెజరు పరిపాలనలో ఉన్న ఈ ప్రజలైన వారికి నువ్వు వెళ్ళిపోయి కరాఖండితముగా నువ్వు తెలియచేయి. ఏంటో తెలుసా? భ్రష్టత్వమును విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, అపవిత్రతను విడిచిపెట్టి, అన్యాయాన్ని విడిచిపెట్టి, అక్రమాలను విడిచిపెట్టి, ఆ భూ సంబంధమైన వాటిని సేవించటం విడిచిపెట్టి, నన్ను మాత్రమే సేవించి నా తట్టు తిరిగిన ఎడల మరలా నేను వారి తట్టు తిరిగి వారికి పూర్వ వైభవాన్ని నేను కలగచేస్తానని దేవుడు తెలియచేయగా, భక్తుడు అదే ప్రేమ కలిగిన దేవుని ప్రేమను ఆ ప్రాంతములో ఉన్న బబులోను దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలకును, లేకపోతే యూదులకును తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తూ ఉన్నాడంటే, ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన మిమ్మల్ని ప్రేమించేవాడు, విడువక మీ ఎడల కృప చూపేవాడు. ఎక్కడో ఐగుప్తు దేశములో మీరు ఇనప కొలిమిలో బానిసత్వములో మీరు, లేకపోతే బానిసపు శృంఖాలలో మగ్గిపోతూ ఉంటే, ఆశ్చర్యకరంగా మానవ సహాయము లేకుండా దైవ సహాయముతో మీరు ఆ ఐగుప్తు దేశాన్ని విడిచిన దగ్గర నుండి ఎన్నోసార్లు పొద్దస్తమాన మీరు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయుచున్నను, ఆయనను బాధ పెడుతున్నను, ఆయనను మీరు ఇబ్బంది పెడుతున్నను, జాలితో, సహనముతో, దీర్ఘశాంతముతో మీ ఎడల మానక ఆయన ప్రేమ చూపిస్తూనే వచ్చాడు. గ్రద్ద ఏ విధంగా అయితే తన రెక్కల మీద తన పిల్లలను మోసుకుంటూ వస్తూ ఉంటుందో, ఆ రీతిగా మిమ్మల్ని అరణ్య మార్గములో సునాయాసంగా ఏ హాని కలగకుండా ఆయన మిమ్మల్ని తీసుకుని వచ్చారు. ఆయన కృప చూపించే దేవుడు. ఇదిగో మరలా ఆయన మీకు తెలియచేస్తున్నాడు ఏంటంటే, మరలా మీరు ఆయన తట్టు తిరగండి. ప్రతి దేవునికి హేయమైన, లేకపోతే దేవునికి నచ్చనివి, దేవుని నామానికి మహిమరాని ప్రతి వాటిని తొలగించుకుంటే దేవుడు మీకు ఏది కావాలో, ఎక్కడ మీరు ఎలా సంతోషంగా తిరిగి మరలా యెరూషలేముకు వెళ్ళి దేవుని మందిరములో కూడుకొని మరలా బలులు అర్పించి, మరలా దేవునికి నైవేద్యాలు అర్పించి, మరలా దేవునిని సేవించే వెసులుబాటును దేవుడు కలగచేస్తాడని ఇర్మియాకు తెలియచేయగా, ఇర్మియా అదే మాటలను తెలియజేస్తున్నాడు. హల్లెలూయా! అర్థమవుతున్నాయమ్మా? అదే మాటలు దేవుడు చెప్పిన మాటలను ఇర్మియా తెలియచేస్తున్నాడు.
ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. కృప కలిగిన దేవుడు ఆయన నీ ఎడల కృప చూపుతూనే ఉన్నాడు. నీవు ప్రేమించినందుకు కాదు ఆయన ప్రేమించింది, మనము ప్రేమించక మునుపే ఆయన మనల్ని ప్రేమించాడని యోహాను భక్తుడి ద్వారా మనము చదువుకున్నాం. మొదట ఆయనే నిన్ను ప్రేమించింది. ఆ ప్రేమించే ప్రేమ కలిగిన దేవుడు ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నవాడు. నువ్వు పుట్టిన దగ్గర నుండి అనాది కాలపు భూతకాలపు నిత్యత్వంలో ఉన్నప్పుడే, జగత్ పునాది వేయబడక ముందే దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన తల్లి గర్భములోనికి రాకముందే, భూమి మీదకు నువ్వు చేరకముందే దేవుడు ప్రేమతో నిన్ను ఈ లోకములో నువ్వు ఎవరెవరిని కలుసుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఎదగాలి, ఎలా దీవించబడాలి, ఎలా నీకు ఆరోగ్యం ఉండాలి, ఎలాంటి కుటుంబము కావాలి, ఎలాంటి ఉద్యోగాలు కావాలి, ఎలాంటి సంఘములో ఉండాలి, ఎలాంటి సమాజములో ఉండాలి, ఎలాంటి గృహాలు కట్టుకోవాలి, అన్నీ కూడా అంతటా ఎరిగిన వాడు ఆయన సర్వాంతర్యామి. ఆ సర్వాంతర్యామి అయిన దేవుడు కనికరపడుతూ ఉన్నాడు. మరి మనము ఆయనను ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన మనకేమన్నా తక్కువ చేస్తాడా? ఏమీ తక్కువ చేయడు. ప్రేమ కలిగిన దేవుణ్ణి మనము ప్రేమించి ఏమీ కూడా పోగొట్టుకోము. ఒక భక్తుడు అంటాడు, ఈ బైబిల్ దేవునిని ప్రేమించి చెడిపోయిన వారు ఈ భూ ప్రపంచంలో ఎవరు కూడా లేరంట. ఈ బైబిల్ దేవునిని ఎరిగి ప్రేమించకుండా బాగుపడ్డ వాళ్ళు ఎవరు కూడా లేరంట ఈ ప్రపంచంలో. అంటే దానిని బైబిల్ భాషలో చెప్పాలంటే, ఈ బైబిలును పట్టుకున్న వాళ్ళు ఎప్పుడూ చెడిపోరు, ఈ బైబిలును పట్టుకుని వారు ఎప్పుడు కూడా బాగుపడరని భక్తులు తెలియజేస్తున్నారు. లేఖనాలు కూడా అలానే ఘోషిస్తూ ఉన్నాయి. దేవునిని ప్రేమించటం అంటే ఏంటి? ఆయన ఏది చెబితే అది చేయటమే ప్రేమించటము. ఆయనకు నచ్చినట్టుగా బ్రతకటమే ఆయనను ప్రేమించటము. చిన్న ఉదాహరణ చెప్పి నేను ఎక్కువసేపు లోపలికి వెళ్ళను, కానీ కరెక్ట్గా నా సమయానికి నేను ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం, ఆ తదుపరి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోదాం. చాలా రోజుల క్రిందట జరిగిన ఒక యథార్థమైన సంఘటన, లేకపోతే మన కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక సంఘటన చెబుతాను. పూర్వ దినాలలో రాజులు యుద్ధాలకు బయలుదేరి వెళ్ళేవాళ్ళంట. యుద్ధాలు చేసి వచ్చిన తర్వాత ప్రజలతో, లేకపోతే ఆ రాజ్యములో సంచరించిన తర్వాత వాళ్ళు కూడా కొంత ఉల్లాసానికి, సంతోషానికి నోచుకోవాలని ఆశతో తపన పడుతూ ఉంటారు. ఆ సమయంలో తన చుట్టూ ఉన్న సైనికులను, ప్రధానమైన వ్యక్తులను తీసుకొని ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి, వేటాడటానికి వెళ్ళిపోయి అక్కడ కొంతకాలము సరదాగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలా కాలం గడపటానికి వెళ్ళిన ఈ రాజుగారితో పాటు పని వాళ్ళు వెళ్ళారు, ప్రధాన సైనికులు వెళ్ళారు. ప్రయాణము బాగానే సాగింది. అరణ్యములో బాగా అడవిలో బాగానే వేటాడటం మొదలు పెట్టారు. ఆ తదుపరి ఒక రాత్రి పండుకున్నారంట. చక్కగా పుట్టకొచ్చిన మాంసాన్ని తిన్నారు. ఉదయాన్నే లేచి మరలా అన్నీ కూడా ముగించుకొని మరలా వేటకెళ్దామని వెళుతూ ఉండగా, చెట్టు మీద నుండి ఒక ఆ మనుషులను తినివేసే సింహం అనేది అమాంతంగా దూకి దాడి చేయటానికి ప్రయత్నించింది. ఎప్పుడైతే దాడి చేయటానికి ప్రయత్నించిందో, దేహ సంరక్షణ అధిపతులు, అంటే రాజుగారి ప్రాణాన్ని కాపాడేవాళ్ళు, లేకపోతే చుట్టూ ఉన్న సలహాదారులు, ప్రధానమైన మంత్రులు, లేకపోతే సైనికులు, వీళ్ళందరూ కూడా ఎవరి ప్రాణాలు వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని కాపాడుకోవటానికి పరుగులు తీస్తూ ఉన్నారు. రాజుగారు అంటే మరి ఆ రోజుల్లో ఏమైనా వాళ్ళు యుద్ధాలు చేసినా కానీ నా చుట్టూ ఉన్నారు కదా జనము, జడ్ కేటగిరీ ఉంది కదా, నాకేంటి అపాయము, ఏ ప్రమాదం జరిగిద్దని అనుకుంటారు కదా. ఎటోళ్ళట్టు పరుగులు తీస్తా ఉంటే ఇది తరుగుతా ఉందంట సింహము. తరుగుతా ఉంటే రాజుగారు దొరకకుండా పరిగెత్తి పరిగెత్తి చివరికి దాని చేతికి, తన నోటికి దొరికే పరిస్థితి ఎదురైనప్పుడు ఎక్కడి నుండో ముగ్గురు యవ్వనస్తులు ఆ అరణ్యములో, లేకపోతే అడవిలో కట్ల కొడుతూ ఉన్నారంట. ఈ పరిస్థితిని అంతటిని చూసి పరుగు పరుగున గొడ్డలు తీసుకుని వెళ్ళి దానిని చంపేసి రాజుగారిని కాపాడారంట. రాజుగారి కనిపించిందంట, నా రాజ ప్రసన్నములో, లేకపోతే నా రాజు యొక్క భవనములో నేను పెట్టే ఆహారం తిని బ్రతుకుతూ ఉన్నారు నా సైనికులు, నా మంత్రులు, నా ద్వారా దీవించబడుతూ ఉన్నారు, నా ద్వారా గొప్ప వాళ్ళు అవుతున్నారు, నా ద్వారా పేరుని గడించుకుంటున్నారు. కానీ నా మీదకి ప్రాణం వచ్చేసరికి ఎవరు కూడా రక్షించడానికి ఎవరు ఉండకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారు. ముక్కు ముఖం తెలియని నా రాజ్యంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు నన్ను కాపాడారని తర్వాత వాళ్ళని వారితో పాటు తీసుకెళ్ళిపోయి రాజుగారు ఉదయాన్నే రాజు కూర్చున్న సింహాసనం మీద కూర్చుండబెట్టి వాళ్ళని పిలిపించాడంట. అయ్యా,
ఇంత ధైర్య సాహసాలు చేశారు. మీ ప్రాణాలు పోతే పోయినాయి అని ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ఇష్టపడ్డారు. మీకు కుటుంబాలు ఉంటాయి. మిమ్మల్ని చూస్తే మీరు పేదవాళ్ళలా కనపడుతున్నారు. చింపిరి గుడ్డలు, సరైన వసతులు లేని ఆ విధంగా మీరు ఉన్నారని మాకు అర్థమవుతా ఉంది. నా వలన మీకు ఏమి ప్రయోజనము కావాలని కోరుకుంటున్నారు అని అడిగితే, వాళ్ళల్లో ఒక వ్యక్తి అన్నాడంట, అయ్యా, నాకు మీ రాజ్యంలో మంచి అందమైన అమ్మాయినిచ్చి వివాహం చేయండి, నేను సెటిల్ అయిపోతాను అన్నాడంట. సరే, ఇది ఎంత కష్టమైన పని అని రాజుగారి వెంటనే పక్కన ఉన్న వ్యక్తులు తెలియచేసి ఆ విషయం ఏంటో చూసుకోండి అని అప్పగించారంట. తర్వాత ఇంకొక వ్యక్తి అడుగుతున్నాడంట, అయ్యా, నా ఇల్లు చాలా పూరు గుడిసె, నేను చాలా హైట్గా ఉన్నా, తల వంచుకొని గుమ్మములోండి లోపలికి వెళ్ళాలి, వెళితే నిటారు స్ట్రైట్గా నిలబెట్టిన ఆ గుమ్మ, ఆ నిటారు తగులుతుంది ఆ కర్ర, అందుకే నాకు మంచి గృహాన్ని కట్టించినట్టు ఇదెంత పని అని ఇంకొక వ్యక్తి చెప్పి ఆ పనిని పురమాయించాడంట. చిట్ట చివరి వ్యక్తి ఒక వ్యక్తి మిగిలిపోయాడు. అయ్యా, వాళ్ళిద్దరూ అడిగారు, వాళ్ళ లబ్ధిని వాళ్ళు పొందుకున్నారు, నీకేం కావాలని అడిగితే ఈ వ్యక్తి అంటున్నాడంట, రాజుగారు, నువ్వు ఏది ఇచ్చినా గానీ అది కొంతకాలమే ఉంటది, నాకు అట్టొద్దు, నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, నేను వద్దన్నా గానీ నువ్వు కావాలంటున్నావు కాబట్టి ఇదిగో నెలకొకసారి మా ఇంటికి వచ్చి భోజనం చేయవా అని అడిగారంట. రాజుగారు మాట ముందే ఇచ్చారు, నీకేం కావాలో చెప్పని. సరే, రాజుగారు మాట ఇచ్చారు గనుక వెనకకు తీసుకోరు గనుక నువ్వు అన్నట్లుగానే జరుగును, సరే వచ్చే నెల నీ ఇంటికి వస్తామని ఆ నెల రానే వచ్చింది. తిరిగి ప్రయాణం చేస్తూ ఉన్నారు. రోడ్లన్నీ గుంతలు, రోడ్డుకి ఇరువైపులా ముళ్ళ చెట్లు, ముళ్ళ తుప్పలతో రోడ్డంతా కప్పేసింది. రాజుగారు వెళితే ఏమైనా ఒక్కరు వెళ్తారా? మంది మార్బాలంతో వెళ్తారు, సైనిక బృందంతో వెళ్తూ ఉంటారు, రథాల మీద వెళుతూ ఉంటారు, గుర్రాల మీద వెళుతూ ఉంటారు, ముందు వెనక ప్రొటెక్షన్తో వెళుతూ ఉంటారు. అవన్నీ ఇబ్బంది కలిగించి రాజుగారికి గీర్చుకొని పోతా ఉంటే రాజుగారు చివరికి ఆ గ్రామంలోనికి వచ్చి, ఫలానా వాడి ఇల్లు ఎక్కడని అడిగితే చిన్న పూరు గుడిసంట, దానికి కూడా అక్కడక్కడ జమ్ము పీకేసి ఉందంట. ఇది చూసిన తర్వాత రాజుగారికి ఎలానో ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి, పేదవాళ్ళు పెట్టిన భోజనం తృప్తిగా ఉంటది, మంచిగా రుచిగా చేసుకుంటారు కాబట్టి కడుపు నిండా తిని తిరిగి బయలుదేరి వచ్చేటప్పుడు తన పని వాళ్ళు, ప్రధాన పని వాళ్ళు ఉంటారు కదా, మంత్రులు, అలా చెబుతున్నారంట, ఈసారి నేను ఈ గ్రామానికి వచ్చేలోపు ఖచ్చితంగా ఈ గ్రామానికి ఉన్న ఆ దారి ఉంది చూడు, ఆ ఇరువైపులు ఉన్న చెట్లన్నీ కొట్టించి రోడ్డంతా నున్నగా చేయండి అని చెప్పారంట. సరే, ఆయన వచ్చేలోపు అవన్నీ అయిపోయినాయి. మరలా రెండోసారి వచ్చేసరికనే రోడ్లన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయి, కానీ గ్రామములో అక్కడక్కడ మురుగు కంపు కొడతా ఉంది, దోమలు బాగా ఉన్నాయి, ఇల్లులు సరిగ్గా లేవు, అనారోగ్యాలతో ప్రజలు బాధపడుతూ ఉన్నారు, హాస్పిటల్ లేవు, పిల్లలు చింపిరి గుడ్డలు వేసుకుని రోడ్ల మీద ఆటలాడుతున్నారు, స్కూళ్ళు లేవు. ఇలాంటి పరిస్థితులన్నీ చూసి రాజుగారు అన్నారంట, భోజనం చేసి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఈ గ్రామానికి మనం ఏదైనా చేయాలి, ముందు హాస్పిటల్ను అలాగే స్కూళ్ళను ఏర్పాటు చేయి. ఆ రోజుల్లో గురుకులాలు ఉండేవి, అవి ఏర్పాటు చేశారంట. మరలా వచ్చేటప్పటికి ఆశ్చర్యకరంగా ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతే సంవత్సరం ముగింపుకు వచ్చేసరికి గ్రామం యొక్క రూపురేఖలు మొత్తం మారిపోయినాయి అంట. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే స్వచ్ఛ భారత్ అయిపోయింది అంతే. సుందరమైన గ్రామముగా మారిపోయింది. ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉన్న రోడ్లు, నిర్మానుష్యంగా ఉన్న పల్లెలు, నిర్మానుష్యంగా ఉన్న గ్రామము ఇప్పుడు అంతా కూడా అభివృద్ధి చెంది వేగం వైపు పరుగులు తీస్తా ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత రాజుగారు అన్నారంట, ప్రతిసారి ఇంతమంది వస్తున్నాం మనం, ఈ పూరు గుడిసెల్లో నేను లోపల కూర్చొని భోజనం చేస్తే మీరందరూ బయట ఉంటున్నారు, మీరేం ఎండకుంటారు, నాకు ఇది నచ్చలేదు, మంచి ప్యాలెస్ కట్టండి, మనం వచ్చినప్పుడల్లా ఇలా ఇక్కడే కూర్చోవాలి, నేను బతికినంత కాలం రావాలి కదా, తప్పదు కదా, మాట ఇచ్చాను కదా అని ఆ రాజుగారు మంచి ప్యాలెస్ కట్టించారంట. రాజుగారు ఆ ప్యాలెస్ కట్టించిన తర్వాత భోజనానికి మరలా నెలకు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో కూర్చున్నాక రాజుగారికి ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటంటే, ఊరే, మొదటోడేమో భార్య కావాలన్నాడు, రెండో వాడేమో ఇల్లు కావాలన్నాడు, వీడేమో నాకేం వద్దు, నువ్వు నా ఇంటికి రాన్నాడు. వీడు ఎంత జ్ఞానం గలడు, వీడు అన్ని తన గ్రామానికి ఏవైతే చేయించుకోవాలనుకుండో వీడు చేయలేడు, కానీ నాతో చేయించిండు, చేతికి మట్టి అంటకుండా చాలా జ్ఞానం కలిగినోడు, ఇలాంటి వాడు నా రాజ్యములో, నా రాజ ప్యాలెస్లో, లేకపోతే నా అల్లుడిగా ఉంటే ఎంత బాగుండు, నా రాజ్యాన్ని తరతరాలకు కొనసాగేటట్లుగా తీసుకెళ్తాడని ఆ రాజుగారు కూతురునిచ్చి వివాహం చేశాడంట. హల్లెలూయా. ఏం అర్థమైందంటారు? వినటానికి బాగానే ఉంది, ఏం అర్థమైందంటారు?
ఈ లోక సంబంధమైన కొన్ని రోజులు పరిపాలించి కొన్ని రోజులు బ్రతికే రాజుగారు ఉంటేనే ఆ గ్రామం అంతా మార్చబడదే. ప్రేమ కలిగిన దేవుడు నీ ఇంట్లో ఉంటే, నీ హృదయములో ఉంటే, నీ ఇంటి రూపురేఖలు మారవా? నీ కుటుంబ పరిస్థితులు మారవా? నీ హృదయములో ఉన్న వేదనలు బాధలు మారవా? దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు ఆయన. మరి చేయగలిగిన ప్రేమ కలిగిన దేవుణ్ణి నువ్వు ఏమాత్రం స్వీకరిస్తున్నావు? ఏ మేరకు ఆయనకు విలువనిస్తున్నావు? ఏ మేరకు ఆయనను గణపరుస్తున్నావు? ఏ మేరకు నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావు ఆయన నీ గుండెల్లోనికి? ఏండ్ల తరబడి నాకు దేవుడు తెలుసు 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 తెలుసు, వాక్యం తెలుసు తెలుసు, ప్రార్థన తెలుసు తెలుసు, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పుకొని కాలయాపనగా దొల్లపుచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ తెలిసిన దేవునిని నువ్వు ఎలా ఆరాధించుచూ ఉన్నావు? ఆయనను ప్రేమించే వాళ్ళని తప్పిస్తాడంట. 91వ కీర్తనలో రాసి ఉంటుంది, 14వ చరణంలో తీయొద్దు కానీ అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదును. దేవునిని ప్రేమించే వాళ్ళని తప్పిస్తాడు దేవుడు. దేనిలో అంటే పాపంలోంచి తప్పిస్తాడు ఆయన, శాపంలోంచి తప్పిస్తాడు, నష్టాల్లోంచి తప్పిస్తాడు, అనారోగ్యాల్లోంచి తప్పిస్తాడు ఆయన, శత్రువుల చేతుల్లోంచి తప్పిస్తాడు ఆయన, పేదరికముల నుండి తప్పిస్తాడు ఆయన. ప్రతి పరిస్థితుల్లోంచి తప్పించేవాడు ఆ దేవుడు. ఆయనే మనం ఆరాధించుచున్న నజరేయుడైన యేసు క్రీస్తు. ఆ ప్రేమ కలిగిన దేవునిని ప్రేమించిన దావీదు జీవితం ఏమైపోయింది? ఎక్కడో అరణ్యములో గొర్రెలు కాచుకునేవాడు. ఎప్పుడో సద్ది ఇంటి దగ్గర నుండి బయలుదేరి సద్ది భుజాన కట్టుకొని గొర్రెలు కాచుకుంటూ కాచుకుంటూ వెళ్ళిపోయి ఒక చోట ఆగి ఎప్పటికో లేట్ అయినాక అన్నం తినేవాడు. అప్పటికి ఆ సద్ది కట్టుకున్న ఆ టవలంతా కూడా కూర మరకలతో అంటిపోయి ఉండేది. అలాంటి దుస్థితిలో ఉన్న దావీదుని దేవుడు ప్రేమించే ఆ ప్రేమ మనస్సును బట్టి ఆశీర్వదించలేదా? దేవుడు ఏమని రాయించాడు పరిశుద్ధ గ్రంథములో? దావీదు నా హృదయానుసారుడు. అంటే దేవుని హృదయములో ఏదైతే ఉందో ముందుగానే దావీదు తెలుసుకునేవాడు. అది హృదయాన్ని అనుసరించడం అంటే తెలుసుకోవటం. అనుసరించాడు కనుకనే దేవుడు దావీదుని సింహాసనం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం చదువుకుని మీకు రాసి ఉంటుంది 7, 8, 9, 10 వచనాల్లో. గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలోండి తీసుకొని నా జనులైన ఇశ్రాయేలీయులకు అధిపతిగా నేను చేశాను. నువ్వెవరు అనుకుంటున్నావు? ఒకప్పుడు గొర్రెలు కాచుకునేవాడివి, సరైన వసతులు లేవు, సరైన ఆహారం లేదు, సరైన కట్టుబాటు లేదు, సరైన పద్ధతులు లేవు. ఈరోజు నీకు అన్ని ఇచ్చాను నేను. నేను ఎవరినో తెలుసా? సర్వము ఎరిగిన వాడును, సృష్టికర్త అయిన నీ దేవుడును నేను అని దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు దావీదుతో. ఆ తర్వాత ఆ పేజీలో చదువుకుండి సెంటర్ గీత కొట్టుంటుంది ఇటువైపున, కృతజ్ఞతతో ప్రార్థన చేసు, నాయనా నేను ఎంతటి వాడిని, నా ఇల్లు ఏ పాటిది, ఇశ్రాయేల్ గోత్రములో నా గోత్రం ఏ పాటిది, యెష్షయి ఇంటి వాళ్ళలో నేను ఏ పాటి వాడినని కృతజ్ఞతాపూర్వకంగా ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నీవు దేవునిని ప్రేమిస్తే ప్రేమకు గుర్తులు ఉండాలి. గుర్తులు లేని ప్రేమ అది నిష్ప్రయోజనం, శూన్యం అంతే. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావు అంటే నోటి మాటతోనో క్రియలతోనో నువ్వు చూపిస్తావుగా, అలాగే దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే క్రియలలో చూపించాలి. దావీదు అలా చూపించాడు, దేవునిని ఆరాధించాడు. సితార పట్టుకొని 10 తంతుల సితార పట్టుకొని ఖాళీగా ఉన్నప్పుడల్లా దేవునిని హృదయపూర్వకంగా ఆరాధన చేశాడు. అందుకనే ఎవ్వరూ ఎక్కలేని అందలం మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు దించగలిగిన వాడు ఎవడు దావీదుని? ఒక పక్క శత్రువులు తరుగుతున్నారు, దొరికితే చంపాలని. పిల్లనిచ్చిన మామ సౌలు తరుముతూ ఉన్నాడు, ఒక పక్క చంపాలని. సొంత భార్య దూషించింది. సొంత కొడుకు అబ్షాలోము తండ్రికి వ్యతిరేకంగా రాజ్యాన్ని కూడగట్టుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఎటు చూసినా కానీ 4 దిక్కుల దావీదుకి బిగేసుకొని పోయిన పరిస్థితులే. కానీ 4 దిక్కులు మొయ్యబడితే పై దిక్కు ఒకటి ఉంది. అది దావీదు బాగా మనోనేత్రాలతో చూడగలిగాడు. అందుకనే కీర్తనలో రాసి ఉంటుంది 23లో, గాఢాంధకార లోయలో నేను సంచరించిన నీ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నువ్వు నన్ను ఆదరిస్తావు ప్రభువా, ఎందుకంటే నీవే నన్ను ప్రేమించావు, నీవే నన్ను కనుగొన్నావు, నీవే నన్ను ఏర్పాటు చేసుకున్నావు, తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టావంటే నన్ను పట్టించుకోక ఎవరిని పట్టించుకుంటావు అని ఎంత విధేయుడై ఆరాధించాడండి. ఆయన ఆరాధన కీర్తనలన్నీ కూడా ఎలా ఉంటాయో తెలుసా? స్తుతి కీర్తనలు ఉంటాయి, విజ్ఞాపన ప్రార్థనలు ఉంటాయి, కృతజ్ఞత ప్రార్థనలు ఉంటాయి. అలాగే ఆయన ప్రయాణాలు చేస్తూ తరమబడుతూ ఉన్న ఆ సమయాలలో ఏడ్చుకుంటూ కన్నీరు కార్చి ఆయన
తనను తాను తగ్గించుకొని చేసిన ప్రార్థనలు ఉంటాయి. ఈ కీర్తనలన్నీ కూడా ప్రార్థనా కీర్తనలు, యాత్ర కీర్తనలు ఉన్నాయి. దేవుడు దావీదుని ఏమన్నా విడిచిపెట్టాడా? మరి మనము కొంచెం తినటానికి వత్తేనే, కొంత భక్తి తెలిత్తేనే, కొంత దేవుడి గురించి తెలుసుకుంటేనే అంత విర్రవీగుపాటుకు గురి అవుతూ ఉంటాం. మహామహులు వాళ్ళందరూ కూడా దావీదు లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు నేటికి నీ ఆరాధించగలిగిన వారు? ఎంత నిర్దోషమైన మనసు కలిగిన వాడు దావీదు. పాపం చేసిన కానీ లోతైన పశ్చాత్తాపపడి దేవునిని క్షమించు నాయనని వేడుకున్న వ్యక్తి. దేవుడు దావీదు మనస్సును ఎరిగాడు గనుక, దావీదు కూడా దేవునిని ప్రేమించేవాడు గనుక, దేవుడు కూడా దావీదుని ప్రేమించేవాడు గనుక తరతరాలు నీ రాజ్యం ఉంటది, తరతరాలు నీకు సింహాసనం ఉంటది, తరతరాలు రాజు ఉంటాడు. మూడే మూడు వాగ్దానాలు చేసిండు అంతే. రాజ్యము ఉంటది, సింహాసనం ఉంటది, రాజు ఉంటాడు. ఆ రాజరికముల నుండి వచ్చిన వ్యక్తి కదా ఏదా గోత్రపు పొదబ సింహమైన యేసయ్య. మరలా రాబోతుండ ఆయన. ఒక్క వ్యక్తి దేవునిని ప్రేమించినందుకు ఈ లోకరక్షకుడే భూమి మీదకి వచ్చింది. మనం చదువుకుంటాం మనం లూకాసు వార్తలో, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు దావీదు పట్టణమందు లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దీనికి ఇదే మీ కాణవాలు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగా కానీ మనం చదువుతాం. ఒక వ్యక్తిలో నుంచి ఇంకొక వ్యక్తి లోకాన్ని ఉద్ధరించే రక్షకుడు రాలేదా? దేవుని నువ్వు ప్రేమిస్తే నీలో నుంచి నీ పిల్లలు 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 తరతరాలు తరగని దేవుని యొక్క మమకారాన్ని, ప్రేమను, ఆప్యాయతను, అనురాగాలను, ఆశీర్వాదాలను సొంతం చేసుకోరా? నేటికి కూడా యోధా గోత్రం మీద దాడులు జరుగుతున్నాయి, ఇశ్రాయేల్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచమంతా ఏకమవు కావటానికి సిద్ధపడ్డాగని భయపడకుండా ధైర్యంగా ఉండిపోతున్నారు. వాళ్ళ ధైర్యము మా దేవుడు మాకున్నాడంతే. సర్వశక్తి కలిగిన దేవుడు మాకున్నాడని వాళ్ళు ఇప్పటికీ నమ్ముతారంతే. మెస్సయ్య ఆయన వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడని. ఒక్క వ్యక్తి నిలబడ్డందుకు. లేకపోతే ఈ రక్షణ మనకు వచ్చేదా? దావీదు దేవుణ్ణి ప్రేమించకపోతే, లేకపోతే ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో మరణించేవాడా? మరి ఆ దావీదు ప్రేమించే దేవుణ్ణేగా మనం ప్రేమించేది. ఆ దేవుని మందిరంలోనే కదా మనం కూర్చునేది. ఆ దేవుని మాటలే కదా మనం వినేది. ఆ దేవుని గురించిన పాటలే కదా పాడేది. ఆ దేవునికే కదా ప్రార్థనలు చేసేది. ఆ దేవుని కొరకే కదా యథార్థమైన హృదయాలతో లోకము నుండి ప్రత్యేకించబడి పాపాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ నీ నీతిగా బ్రతుకుతుంది. మరి ఎందుకని దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు? ఎందుకని నీ స్థితి అక్కడే ఉంటుందంటే, ఇంకా నీ ప్రేమలో ఏదో లోపం ఉందంతే. ఆ మొదటి ప్రేమను మరలా తిరిగి పొందుకో. దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు, అన్యాయస్తుడు కాదు. అందరినీ ఒకేలా ప్రేమించే మంచి ప్రేమామూర్తి ఆయన. ఈ ప్రేమమూర్తిని నీవు నమ్ముకొని ఆయన పాదాల దగ్గర విలపించావు అనుకో, నీ కుటుంబ అవసరాలు తీరతాయి, నీ పిల్లల జీవితాలు బాగుంటాయి. నువ్వు ఆరాధించే ఈ సంఘాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని అంచెలంచెలుగా 30, 60, 100 అంతలుగా ఆశీర్వదిస్తాడు. ఈ గ్రామాన్ని దేవుడు దీవిస్తాడు. నీ బంధువులు, రక్త సంబంధాలు అందరూ కూడా నిన్ను గూర్చి కొనియాడేటట్లుగా దేవుడు దీవిస్తాడు. దీవించడానికి ఆయనేమో అన్న చేతకాని వాడు కాదు. ఆ దీవెనను పొందుకోలేని నీవే చేతకాని వ్యక్తివి, నేనే చేతకాని వ్యక్తిని. కనుక ఆలోచించు. శాశ్వతమైన ప్రేమతో ఆయన ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆనాడు యూదులను, ఆనాడు ఇశ్రాయేలును ప్రేమించినట్లుగా ఇప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. విడవక నీ ఎడల అప్పుడు కృప చూపిన దేవుడు ఇప్పటికీ నీ ఎడల కృప చూపుతూనే ఉన్నాడు. కనుక మనల్ని మనము సరి చేసుకుందాం. దేవుని మీద ఇంకా ఎక్కువ ప్రేమను, మమకారాన్ని పెంచుకుందాం. దేవుడి కొద్ది మాటల్ని మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.